మొంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రామరాజుపాలెం చేరుకున్నారు. ఆయన గూడూరు నియోజకవర్గం, పెడన నియోజకవర్గం రామరాజుపాలెం ప్రస్తుతం చేరుకున్నారు. ఆ పర్యటన లైవ్ లో కూడా చూస్తున్నాం. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్ చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటన కొనసాగుతుంది. ఈరోజు ఉదయం విజయవాడలో బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం రామరాజుపాలెంకి మరి కాసేపట్లో చేరుకున్న ఆ తర్వాత ఆకునూరు లాకులు గ్రామానికి చేరుకుంటే ఇక్కడ రైతులతో ముఖ్యంగా వ్యవసాయంలో అత్యంత కీలకంగా ఈ మండలంలో దాదాపుగా 16,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఈ వరి పంట దెబ్బతిన్న పొలాలను పరిశీలిస్తారు. రైతులు ఎంత నష్టపోయారో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు, తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆకునూరు లాకులు గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం కూడా ఉంది. రైతుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం నష్టపరిచింది, ఎలా ఆ సపోర్ట్ చేయాలన్న అంశం పైన డిమాండ్ చేస్తారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఉన్నారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఇటీవల జరిగినటువంటి తుఫాన్కి ఎక్కువ నష్టపోయింది ఈ జిల్లాలోనే. ఎలాంటి నష్టం జరిగింది రైతులకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ద్వారా ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఊహించని విధంగా నష్టం జరిగింది. ఇవాళ పడని పొలాల్లో కూడా గింజ పైలిపోయి తప్ప తాలు వస్తుంది. పడిపోయిన పొలాలకేమో ఇంకెక్కువ నష్టం జరుగుద్ది. ఏదైనా నష్టమే. ఈ నష్టాన్ని అంచనా వేయటంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వెనకబడిపోయింది. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఏ సమాధానం చెప్పుకోకుండా ఆ వాలంటీర్స్ మన సచివాలయ సిబ్బందితో కూడా ఎవరితో మాట్లాడకుండా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో టీడీపీ కార్యకర్తలు వీళ్ళు ఉన్నారో వాళ్ళతో డిమాండ్ చేసి 1-2 పొలాలు వాళ్ళైపోయినాయి కాకుండానే మంచిగా రాల్స్తున్నారు తప్ప నిజంగా ఎవరైతే ఇట్టిం ఉన్నారో బాధల్లో ఉన్నారో వాళ్ళ పొలాలు రాంచట్లా. మాకు అవనగడ్డకి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఒక పాయింట్లోకి వచ్చి చూసి ఏమీ మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నాగాయలంక మీదుగా గొల్లపల్లి మీదుగా తిరిగి రావాల. అవుట్ ఫాల్స్ రీజు 5,000 ఎకరాల భూమి పోతుందని చెప్పి ఎన్ని అందరికీ తెలిసిన విషయాలు. ఏ విషయం మీద మాట్లాడకుండా మౌనంగా పొలాలు చూసి వెళ్ళిపోవడం అనేది అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు రైతాంగం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండగా ఇన్పుట్ సబ్సిడీ ఏ సంవత్సరం పోతే ఆ సంవత్సరం ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు క్రాప్ హాలిడే ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు. ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు రైతుకి భరోసా లేదు. అన్ని రకాలుగా రైతుకి ఈ సంవత్సరం వరస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అటు పత్తి, ఉల్లి, మన మిర్చి, ఇటు పోతే మ్యాంగో, అన్ని రకాలుగా గొడ్డొచ్చిన నెల బెడ్డొచ్చిన నెల అంటారే ఆ విధంగా ఏదో వాస్తవంగా ఇవాళ జరుగుతున్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, ఈ తుఫాన్ని పక్క తెప్పించాను అమెరికా దగ్గర టెక్నాలజీ అని చెప్తున్నాడు. చిన్నపిల్లలు కూడా ఎవరైనా నమ్మే స్థితిలో అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఆ మోసాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. 19 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తున్నాడు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తున్నారు. ఈ చేయకోకుండానే ఇవాళ కాలం గడుపుతున్నాడు చెప్ప ఆర్భాటాలు పొగడతలు తప్ప ఇంకోటి ఈ ప్రభుత్వంలో ఏం కనపడతలేదు. అందుకే ఇవాళ విజయవాడ దగ్గర బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు 10 గంటలకు బయలుదేరితే ఇప్పటికీ ఈ ప్రాంతానికి చేరుకోలేపడానికి కారణం ఏంటంటే జనం ఒక పొరపాటు చేసాం, అటువంటి పొరపాటు జరగకుండా ఉండడం కోసం చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలను చెప్పుకోవడం కోసం రోడ్డు ఎక్కడమే ఈ డిలే కారణం. చాలా ఆంక్షలు పెడతా ఉన్నారు. పొద్దున్న నుండి లీటర్ లెవెల్ రానివ్వకుండా, వాహనాలు రానివ్వకుండా, బైక్లో కూడా రానివ్వనటువంటి పరిస్థితి, కేసులు పెడతామని నోటీసులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆంక్షలు దేనికోసం పెడుతున్నారు సార్? ఇవాళ నాకు రాత్రి 1 గంట బావుకే నన్ను వచ్చి పోలీసులు ఎగ్గొట్టింది. ఈ అర్ధరాత్రి గడి నోటీస్ ఏంటి నేను తీసుకుని వెళ్ళిపోమని చెప్పాను. మళ్ళీ 5 గంటల కాడి నుంచి ఇంటి ముందు చెప్పి పెట్టి కూర్చొని పొద్దునే నోటీస్ ఇచ్చారు. ఆంక్షలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ప్రజల వాళ్ళ బాధని కష్టాన్ని ఒక పొరపాటు జరిగిందని తెలియజేసుకుని మళ్ళీ నీకే మద్దతుగా ఉంటామన్న చెప్పడానికి వచ్చే జనాన్ని రానికోకుండా ఈ ప్రభుత్వం కట్టడి చేస్తుంది. మొన్న జోగి రమేష్ గారి అరెస్ట్ కూడా అక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో జరిగిన దాని మూలంగా కాశీబొగ్గ మూలంగానే దేంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది పెద్దగా చేశారు. ప్రజల్ని రోడ్ల మీదకి రానికుండా భయపెడతారని చూస్తున్నారు. ఇవాళ ఆ దశ దాటిపోయింది. మీరు ఎవరు ఆపినా ఆగే పరిస్థితి జనం లేరు. ఇవాళ ఈ విజయవాడ కృష్ణా జిల్లాలో ఎటువంటి జరుగుతుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని రకాల నోటీసులు ఇచ్చినా సరే ఎవరు ఆగలేదు. ఇవాళ విజయవాడ నుండి ప్రారంభమైనప్పటి నుండి ఆ స్వాగతం పలుకుతున్నటువంటి ఆ ప్రజల ఇందుకు నిదర్శనం అంటున్నారు. మనతో పాటు ఏలూరు జిల్లా అధ్యక్షులు కైకలూరు మాజీ ఎమ్మెల్యే దోలు నాగేశ్వరరావు ఉన్నారు. సరే, ఇవాళ ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరినప్పటి నుండి కూడా విపరీతమైన ఆంక్షలు చూస్తూ ఉన్నారు. ఈ ఆంక్షలన్నింటినీ దాటుకొని ఎలా సాగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన? పెద్దలు చెబుతుంటారు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా అని చెప్తుంటారు. అంటే
ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చేటువంటి ప్రజల్ని ఆపడం ఎవరి తరము కాదు, ఏ ప్రభుత్వ తరం కాదు, ఈ ప్రభుత్వం తరం అంతకంటే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనగానే నా అన్న వస్తున్నాడు, నా జగనన్న, నా బాధలు చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకేదో చేస్తానని హామీలు ఇస్తే మేము ఆశపడ్డాము. ఈ రోజును చూస్తే ఈ తుఫాను వైపరీత్యాల వల్ల నా పంట దెబ్బతింటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం ద్వారా కట్టలేదు, నేను కట్టుకోలేకపోయాను. అలాగే పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తున్నారు, రెండో సంవత్సరం 5,000 రూపాయలు ఇచ్చారు. ఈ రకంగా చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంత ద్రోహం చేస్తుంది, ఎన్ని ఇబ్బందులు పెడుతుంది అనేది ఇవాళ రైతన్నలు చెబుతున్నటువంటి గోడు. ఎందుకంటే జగనన్న అనగానే ఈ రోజున ఒక ప్రభంజనంలాగా అన్నను చూడాలి, నా బాధలు చెప్పుకోవాలని ఇవాళ ప్రతి జిల్లాలో ఎక్కడ చూసినా లక్షలాది మంది తరలి వస్తుంటే ఏదో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఆపేయాలి, జగనన్న వస్తున్నాడంటే ఆ ప్రజలు ఉండకూడదు, ఎవరు లేరని చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తాపత్రయపడుతుంది. అంతకంటే ఏమీ లేదు దీంట్లో. ఎందుకంటే ఇవాళ ప్రజల మనిషిగా, ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి సొంత కుటుంబంలోని ఒక వ్యక్తిగా మన జగనన్నను ప్రజలు ఇవాళ రోజు రోజుకి కూడా మేము తప్పు చేశాము, ఆ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన ఆశలు, ఆ మోసం మాటలకు మోసపోయాము, ఇవాళ మా కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళు ప్రజలు చెబుతున్నారు. అదేవిధంగా ఇవాళ ఈ వైపరీత్యాల వల్ల, ఈ తుఫాను వల్ల మరి ఎన్ని రకాలుగా కూడా ఇవాళ పంట చేను ఇవాళ పడిపోయింది. 50% నుంచి 60% నష్టం జరుగుద్ది పడిపోయిన దానికి. మరి ఇవాళ దానికి నష్టం ఏది ఉందంటే ఇన్సూరెన్స్ ఉందంటే ఇన్సూరెన్స్ లేదు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఉందంటే ఇన్పుట్ సబ్సిడీ లేదు. పెట్టుబడి సాయం ఉందా అంటే రైతుగా పెట్టుబడి సాయం లేదు. ఇంకేమి ఈ ప్రభుత్వం ప్రజలను ఏం ఆదుకుంటుంది, రైతును ఏం ఆదుకుంటుంది, రైతు ఎలా కోలుకుంటాడనేది రైతు బాధ వ్యక్తం చేస్తున్నాడు. అలాగే రైతులందరూ కూడా జగనన్న వస్తున్నాడంటే నా బాధను చెప్పుకుందామంటే వేలాది మంది తరలి వస్తున్నటువంటి రైతులను అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసు వారిని ఉపయోగించి అడ్డుకట్ట వేయాలంటే ఇది ఆగేది కాదు. వేలాదిగా వస్తున్నారు, ఈ ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ముఖ్యంగా తీవ్రమైనటువంటి నష్టాలు ఉన్నది రైతాంగం అంతా కూడా ఈ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే, ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారమే 56,000 ఆ హెక్టార్లలో పంట నష్టపోయినట్టు చెప్తాను. కానీ అంతకంటే ఎక్కువ పంట నష్టం జరిగింది. వరి పంట అత్యధికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. లక్షల ఎకరాలు ఈ మోంతా తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతింటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఏం సహాయం చేస్తుంది, ఒక ఎకరానికి ఏ పంటకి ఎంత ఆ సహాయాన్ని ఇస్తారో, నష్టపరిహారం ఇస్తారన్న అంశానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు, లండన్లో ఉన్నారు వ్యక్తిగత పర్యటనలో. ఉప ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్లో లేరు. సో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎవరు కూడా రైతులకి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం, భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం, మీకు ఎన్యూమరేషన్ ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం, ఇన్ని రోజుల్లోగా నష్టపరిహారం ఇస్తామని చెప్పేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ పంటలు వేసుకోవడానికి కానీ లేదా నెక్స్ట్ సీజన్కి సంబంధించి ఎటువంటి పెట్టుబడి సహాయం అందిస్తుందో ఏ ప్రకటన కూడా రానటువంటి తీవ్ర నిరాశ నిస్పృహలో రైతాంగం ఉంది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా రైతుల తరపున ఒక గొంతుగా నిలవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఇవాళ ఈ ప్రాంత రాజుపాలెని కొద్దిసేపటి కిందటే చేరుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ ఆకునూరు లాకులకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడతారు, దెబ్బతిన్నటువంటి పంటలను పరిశీలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రైతాంగాన్ని దెబ్బతీస్తుంది, రైతాంగానికి ఎంత నష్టం చేసిందన్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి ఇక్కడ నుండే మీడియా సమావేశంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. బిందు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి
రామరాజుపాలెం చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ లైవ్లో చూస్తున్నాం. మరి కాసేపట్లో రైతులతో ముఖాముఖి మాట్లాడతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆకునూరు లాకు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ మీడియాతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. పంట నష్టపరిహారం విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదే అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు రైతులంతా కూడా. రైతుల తరపున తన గళాన్ని వినిపించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వం ఏం చేసింది రైతుల విషయంలో, ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా రైతును ఇబ్బందులకు గురి చేస్తోంది అనే అంశాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో మాట్లాడబోతున్నారు. రామరాజుపాలెం చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ పంట పొలాల్ని సందర్శిస్తారు. వరి పంటతో పాటు అరటి, అదేవిధంగా కంద పంటలు, పసుపు లాంటి పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయాయి మోంతా తుపాను ప్రాంతం ప్రభావం వల్ల. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ పంట పొలాల్ని పరిశీలించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత పంట నష్టం, రైతుల రైతుల్ని అడిగి తెలుసుకోబోతున్నారు. ప్రస్తుతం రామరాజుపాలెం నుంచి లైవ్ చూస్తున్నాం.